వీడియోని పూర్తిగా చూడండి. అందరికీ చూపించాల్సిన బాధ్యత మీది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి, మర్చిపోవడం. సుందర సుమధుర ముగ్ధ మనోహర రమణీయ కమనీయ అద్భుత దృశ్య కావ్యాన్ని నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఇక మొదలెడదామా? దుర్మార్గంగా దౌర్జన్యంగా నిజాలన్నీ అప్పుడు జరిగినాయన్ని ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే మా అన్న ఎట్ట తలెత్తుకోవాలి, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎలా అవుతుంది? సగంలో ఎందుకు పక్కన పాడేశారు, చెత్త పొట్టలో పారేశారు. రాత్రి మిగిలిపోయినా ఫ్రిడ్జ్ లో పెట్టావు, కుక్కలు పడేసి. నాకు మాత్రం నెలకింత లంచ్ ఇవ్వండి అని చెప్పని లంచాలు దండుకుంటున్నటువంటి రూపాయి పెట్టుబడి లేకుండా నాకు ₹10 వాటా ఇవ్వాలి, పావలా వాటా ఇవ్వాలి అని చెప్పని స్కిల్ స్కామ్ మొదలవగానే అమెరికా పారిపోతాడు అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అమెరికా టికెట్లు ఎవరు కొంటారో మీకు తెలుసు, ఎవరు కొని పంపించారు. ఆ లంచం ఇచ్చేదానికి ప్రయత్నం చేసింది నేనే అని చెప్పి నా మీద మళ్ళా చెప్పాల. దుశ్శాసనుడు వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. పిఏ శ్రీనివాస్ గారు ఏమైపోయాడు? ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఇవాళ ఏం చేస్తున్నాడు? నేను నీలాంటి చెంచగాళ్ళతో మాట్లాడను. మాటికి దుబాయ్ పంపించే పనిలో ఉన్నాడు కదా. ఎల్లుండి నువ్వు అమెరికా వెళ్తున్నావు, మేము మూట్లం అయిపోతున్నాం, కానీ దారిలో దుబాయ్లో ఆగుతారు. అన్ని విషయాలు చెప్పాయి. ఆ లెక్కలు చూసుకుంటా వెనకాల ఎవరు వెళ్తున్నారో మనం చూసాం. పాత పిఏ గారు మాటికి దుబాయ్ వెళ్తాడు. ఓ ఆయన దుబాయ్ మూటలు దుబాయ్ చేర్చాలి కాబట్టి పేషీలో అక్కర్. వాస్తవం అధ్యక్ష ఇది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వం అందా లిక్కర్ స్కామ్? మందు పరుగు పోయింద్ర బాబు. వీళ్ళందరూ దండుకుంటున్నట్టుంది. ఇదా లిక్కర్ స్కామ్ అంటే? పశువులు కుడిదాగినట్టు తాగుతున్నారు కదరా. ఎంఆర్పి కంటే కూడా అత్యధికంగా మీరు అమ్ముకోండి. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? అంటే అతను మాట తీరు ఏ విధంగా ఉంటుందంటే, ఓ సామెత ఉంది, నో నిజం అదే జగనిజం. బాగానండి, నో నిజం అదే జగనిజం అంటే అబద్ధాలు చెప్పడమే ఆయన ఆయుధం. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. పదవులకు డబ్బుకు మరిగి తినడానికే వచ్చినాడు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. పోలవరంపై ఒక అబద్ధం, అమరావతిపై మరో అబద్ధం, జగన్ సర్కార్ అప్పులపై పచ్చి అబద్ధం. తొలి సంతకానికే దిక్కు లేకుండా పోయింది. ఇక ఈ సీఎంను నమ్మేదెలా? జగన్ 10 లక్షల కోట్లు అప్పు చేశారట. ఈ రొడ్డ కొట్టుడు రొటీన్ అబద్ధాలు కాసేపు పక్కన పెడితే, ఒకసారి వెళ్ళరా, నీతో మాట్లాడాలి. రారా, ఐరన్ స్కేల్ ఎవడెవరుందమ్మా? ఐరన్ స్కేల్ తో కొట్టకూడదు కదా, వుడెన్ స్కేల్ ఇవ్వండి. అవసరమైతే ఏ తలకు మాసినోడితోనో కోర్టులో కేసులు వేయించి డిఎస్సిని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేస్తారు. ఇక పోలవరాన్ని గాడిలో పెట్టారట. 2027 కల్లా అమరావతి పూర్తి చేస్తారట. పూజు పట్టిందంటే దులిపే బట్టలు ఉతికారా ఎల్లు. హైలైట్స్ ఇవే. ఇక సంక్షేమం అద్భుతంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ల ముందు చెప్పుకొచ్చిన సీఎం చంద్రబాబు, వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను. చంద్రబాబు సరికొత్త అబద్ధం చెప్పారు. అర్జుడు ఎలా పిలుస్తున్నాడు? బటర్ నూకి అని బటర్ తినేది చెప్పడు. గజారి రాజకీయాలు చేయటం ఇంకేమన్నా ఉంటుందా? ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకో. అడ్డగోలుగా తెలుగుదేశం నాయకులందరూ కూడా నాకు తిక్కరేగిందంటే నిన్ను ఆయన చేసిన పాపాల మీద ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చినటువంటి కోడితే గోడకు పిడకలా కతుక్కుంటాం. రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జరిగే నష్టమేమీ లేదు, జంకేది లేదు, బొంకేది లేదు. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? ఏ రకంగా చెరబట్టారు. ఇంగిలి కూడు కాసపడే కుక్కల పేక మీద కత్తి పెట్టడం, దగ్గర నుంచి మనుషుల్ని ముక్కల కింద నరుగుతున్నాను. గట్టిగా పార్లమెంట్ లో మీ గొంతుని గట్టిగా లేపండి. గట్టిగా నువ్వు బీకేదేదో బీక్కో, నేను జించేదేదో జించుకుంటా. ఒక ఘాట్లో కుక్క ఉంటుంది, అది ఎద్దును తిననీయదు, తను తినదు. బతికి అయిపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా
ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం అన్నమాట. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది?